వెల్కమ్ టు ఎస్బి న్యూస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటి అంటే తెలంగాణలో నీట్ విద్యార్థులకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. మొదటిసారి ఎగ్జామ్ 3వ తారీఖున మే 3 ఎగ్జామ్ రాశారు. అనివార్య కారణాల వల్ల ఆ ఎగ్జామ్ వాయిదా పడటం జరిగింది. ఆ ఎగ్జామ్ చాలా ఈజీగా వచ్చిందని, చాలా మార్కులు వచ్చాయని, చాలామంది మంచి ఎక్స్పెక్టేషన్స్తో మంచి మంచి టూర్స్కి వెళ్ళారు, మంచిగా ఎంజాయ్ చేశారు. కానీ భారత ప్రభుత్వం ఎన్టీఏ పాపం వాళ్ళ ఆశల మీద అడియాశలు చేసింది. పేపర్ లీక్ అయిందంటూ మళ్ళీ ఎగ్జామ్ అంటూ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ రీనీట్ ఎగ్జామ్ ఎలా ఉందంటే 2025 పేపర్తో పోల్చుకున్నా కూడా చాలా టఫ్గా ఉందని నిపుణులే అంగీకరించారు. కానీ విద్యార్థులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికంటే కూడా ఇంకా 10 మార్కులు తక్కువ వచ్చినా కూడా సీటు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తోడు ఎన్ఎంసి కూడా ప్రకటిస్తుంది కొత్త కాలేజీలు వస్తున్నాయని. మొన్న మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్తాం. ఆల్రెడీ 2 మెడికల్ కాలేజీలు తెలంగాణకు కొత్తగా వస్తున్నవి. 200 సీట్లు కూడా మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పాం. దీనితో పాటు ఈసారి రాజరాజేశ్వరి కాలేజీ కూడా రాబోతుంది. ఈ రాజరాజేశ్వరి కాలేజీలో కూడా 200 సీట్లు రాబోతున్నాయి. కాకపోతే ఇది ఓన్లీ మహిళలకే ఉంటుంది. ఓన్లీ మహిళా అభ్యర్థులకు మాత్రమే రాజరాజేశ్వరి కాలేజీ ఉంటుంది. దాంతోపాటు మరొక కాలేజీ కూడా రాబోతుంది. దాంట్లో కూడా 150 వస్తాయా 200 సీట్లు వస్తాయని తెలియాల్సింది. ఆ కాలేజీ పేరు ఇంకా ఎన్ఎంసి ప్రకటించలేదు. అంటే ఈ లెక్కన 4 కాలేజీలు తెలంగాణలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే 4 800 సీట్లు ఇంచుమించు మళ్ళీ పెరుగుతున్నాయి. కాబట్టి దీనితో మరిన్ని సీట్లు కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రోజు రోజు కొత్త అప్డేట్ వస్తుంది. ఎస్బీ న్యూస్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళొక్కసారి కట్ ఆఫ్ చేస్తుంటే ఒక తెలంగాణలో రీనీట్ పరంగా తీసుకుంటే అసలు ఓపెన్ అభ్యర్థులు అంటే జనరల్ అభ్యర్థులకి ఎలా ఉంటుంది అంటే తెలంగాణలోకి వస్తే 415 మార్కులు, 415 మార్కులకి ప్లస్ 420 మార్కులకి మైనస్లో ఉన్నా కూడా +5 మైనస్ అంటే దీనికి +5 దీనికి -5 ఉన్నా కూడా ఈసారి అభ్యర్థులు సీట్ సాధించే విద్యార్థులు సీట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా చెప్పేది ఏంటంటే మాపప్ రౌండ్ వరకు కూడా చెప్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వర్గానికి వస్తే 410 మార్కుల వరకు వాళ్ళకి అవకాశం ఉంది. 420 మార్కులు, 410 నుంచి 420 మార్కుల వరకు కనుక వాళ్ళ మార్కులు ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్లుగా చెప్పవచ్చు. అదేవిధంగా మన బీసీఏ విషయానికి వస్తే బీసీఏ కొంచెం తక్కువ పోటీ ఉంది. 355 నుండి 360 మార్కులకి +5 ఆర్ -5 ఉన్నా కూడా అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళు పోటీలో ఉన్నట్లుగానే భావించవచ్చు. బీసీబీకి 400 ఎక్కువ పోటీ ఉండే క్యాస్ట్ ఇదొకటి. 400 మార్కుల నుండి 410 మార్కులు +5 ఆర్ -5 మార్కులు వచ్చినా కూడా విద్యార్థి ఖచ్చితంగా రేసులో ఉన్నట్టే. 400 మార్కుల నుండి 410 మార్కుల వరకు ఖచ్చితంగా విద్యార్థి రేసులో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎక్కడా ఆధారపడే పని లేదు, ఇంకా తగ్గిన ఆశ్చర్యం లేదు. అలాగే బీసీసీ విషయానికి వస్తే 355 నుండి 360 మార్కుల వరకు ఖచ్చితంగా సీటు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నవి. అలాగే బీసీడీ విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. బీసీబీ తర్వాత బీసీడీ కూడా 410 మార్కుల నుండి 418 మార్కులకు ఒక +5 -5 మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇక మైనార్టీ బీసీఈకి వస్తే 405 మార్కుల నుండి 410 మార్కుల మధ్య విద్యార్థి కనుక ఉంటే ఆ విద్యార్థి కూడా ఖచ్చితంగా రేసులో ఉన్నట్టే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మైనార్టీ సోదరులు తీసుకుంటే పిల్లలు 400 మార్కుల నుండి 410 మార్కులు సేమ్ ఉంది ఈక్వల్గా. అంటే బీసీఈకి మైనార్టీ కనుక సేమ్ ఒకే మార్కులు ఉన్నాయి. ఆ మార్కులను సాధిస్తే వాళ్ళు రేసులో ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఇక SC1 వరకు వస్తే పోయినసారి 190 వచ్చిన వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. ఈసారి కొంచెం ఎక్కువ మంది అబ్బాయి అటు చేయొచ్చు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఊహించలేం ఎంత వస్తాయి అనేది కూడా. కానీ ఇక్కడ 220 మార్కులు సాధించిన 226 మధ్యలో ఉంటే వీళ్ళు 100% 100కి 100% వీళ్ళు గెయిన్లో ఉన్నట్టుగానే మనం ఖచ్చితంగా భావించవచ్చు అన్నట్టు. ఒకసారి SC2కి వస్తే
370 మార్కులను వాళ్ళు సాధించి 375 మధ్యలో కనుక వాళ్ళు పిల్లలు కనుక ఉండుంటే 370 నుంచి 375 మార్కుల మధ్యలో తెలంగాణ విద్యార్థులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సీట్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. అలాగే SC3 విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ ఈ మధ్య జరిగింది కాబట్టి దాని ప్రకారం ఇచ్చారు. SC3కి వచ్చి 375 మార్కుల నుంచి 380 మార్కుల మధ్య ఉంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి ఖచ్చితంగా సీట్ సాధిస్తాడు మాపప్ రౌండ్ వరకు కూడా. ST వరకు వచ్చేసరికి 380 మార్కుల నుంచి 380 మార్కుల మధ్యలో ఉన్న విద్యార్థి ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఇది తెలంగాణలో ఉన్న కట్ ఆఫ్ మార్కులు. ఈసారి చాలా పోయినసారి మార్కులు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇంకా ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా గవర్నమెంట్ కీ వదిలిన తర్వాత ఏ ర్యాంక్ వరకు వస్తుంది ఏంటని మరొక వీడియో ఖచ్చితంగా చేస్తాం. చాలా మంది అడుగుతున్నారు, సార్ వీడియోలు రోజు చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం వీడియో చేస్తున్నాం. విద్యార్థుల్ని కన్ఫ్యూజ్ చేయడం మా లక్ష్యం కాదు. విద్యార్థులకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. అలాగే ఈ మధ్యన కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఈ మధ్యన వచ్చింది. కానిస్టేబుల్ టు SI పోలీస్ నోటిఫికేషన్ 5,000తో ప్రభుత్వం ప్రకటిస్తానని చెప్పింది. ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. 5,000 పోస్టులు వేస్తున్నాం అని కూడా ప్రకటించింది. ఆ వివరాలు కూడా మీకు ఏం పోస్టులు అని తెలిపే ప్రయత్నం మరొక వీడియోలో ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి మన స్వాతంత్ర్య భారత్ SB న్యూస్ అంటే స్వాతంత్ర భారత్ దినపత్రిక, అలాగే SB న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఇచ్చే ప్రయత్నం, సిలబస్ ఇచ్చే ప్రయత్నంతో పాటు కంటెంట్ కూడా మీకు ఉచితంగా అందజేస్తున్నాం. ఇక నుంచి కంటెంట్ 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ సిలబస్ అయితే ఉందో సిలబస్ చార్ట్ ప్రకారం మీ బుక్స్ ప్రభుత్వం ముద్రించిన SCERT బుక్స్ నుంచి NCERT బుక్స్ నుంచి తీసుకొని ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ 2-3 రోజుల్లో క్లాసులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ అంతేకాకుండా SB న్యూస్ ఆధ్వర్యంలో పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సీతారాంపురం ప్రధాన రహదారిపై, మనుగూరు ఏటునగర్ ప్రధాన రహదారిపై ఉచిత స్టడీ రూమ్, ఉచిత లైబ్రరీ, అలాగే ఉచిత కోచింగ్, అలాగే కంప్యూటర్ ఎగ్జామ్ రాసుకుంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో కంప్యూటర్లు కూడా 5 ఏర్పాటు చేసినాం CBT తరహాలో. ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నాం. కారణం ఏంటంటే మా దగ్గర విద్య అమ్మబడదు, అందించబడును. విద్య ద్వారా వినయం రావాలి అనే సంకల్పంతో పూర్తిగా విద్యార్థులకు ఉచితంగా చేస్తున్నాం. ఎందుకంటే చిక్కడపల్లి లైబ్రరీ వద్ద చాలా చోట్ల విద్యార్థులు ఒక్క పూట అన్నం తింటూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 5 రూపాయల అన్నం తింటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ నోటిఫికేషన్ల విషయానికి వస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా పడ్డ దాఖలాలు అయితే లేవు. పాపం అర్ధాకలితో భార్య తాలిబొట్లు అమ్మి, తల్లిదండ్రుల రక్తాలమ్మి కూడా పిల్లల్ని చదివిస్తున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఎడిపోతుందో తెలియదు. అలాంటి పిల్లల్లో ఒకరికైనా మేలు చేయాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో, అలాగే జ్యోతి బాపులే వంటి మహాత్ముల ఆశయాలతో, సావిత్రిబాయి పూలే వంటి ఆశయాలతో, ఇట్లాంటి ఆశయాలతో ఉద్భవించిందే మా యొక్క SB న్యూస్ ఛానల్. కాబట్టి మేము ఖచ్చితంగా ఆశయాలకు అనుగుణంగా ఉచిత విద్యను అందిస్తున్నాం. కాబట్టి మా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి.